నమస్కారం వెల్కమ్ టు ఆర్కే న్యూస్ నా పేరు సురేష్ రైతుల అరెస్టుకు నిరసనగా చంద్రబాబు అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు ట్రాఫిక్ స్తంభించడంతో చంద్రబాబును అరెస్టు చేసి గోషమహల్ స్టేడియంకు తరలించారు జంటనగరంలో అర్ధరాత్రి నుండి సమ్మె చేసేందుకు ఆటో సంఘాలు నిర్ణయించాయి ఐదోసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభ నేటికి వాయిదా పడింది పార్లమెంటు సమావేశాల్లో 23వ రోజు సైతం 2G స్కామ్ కుదిపేసింది విపక్షాలు జేపీసీపై పట్టు వీడకపోవడంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి విద్యార్థుల కేసులపై హోంమంత్రి చేసిన ప్రకటనపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ చూసే ముందు హెడ్లైన్ చూద్దాం రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది శూన్యం కాంగ్రెస్ సర్కారుపై టీడీపీ మండిపాటు గోషమహల్ స్టేడియంలోనే రాత్రికి చంద్రబాబు బస నేడు ఉదయం పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లనున్న దేశం నేతలు ఆటో సంఘాలను నేడు చర్చలకు ఆహ్వానించిన మంత్రి బొత్స అయినా అర్ధరాత్రి నుండి సమ్మె యథాతథమంటున్న యూనియన్లు తెలంగాణేతర వైద్యులను తరిమికొట్టండి స్థానిక డాక్టర్లు ఉద్యమించాలని పిలుపునిచ్చిన ఈటెల పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిష్ఫలం 138 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా సభ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్న పీఆర్పీ సర్కారు శైలి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని విమర్శ రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు అసలు ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో తెలియడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో పదవులపై చర్చించడం శోచనీయమన్నారు శాంతియుతంగా తమ అధినేత రైతు సమస్యలపై ధర్నా చేస్తుంటే అన్యాయంగా ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేషన్లో పెట్టి బాధ పెడుతున్న పరిస్థితిని కూడా ప్రజానికం గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ప్రభుత్వంలో కేవలం ప్రభుత్వం ఉంది కానీ పరిపాలన స్తంభించిపోయింది. అందుకే నిరసిస్తూ మేము ఇవాళ శాసనసభ్యులు అదేవిధంగా కౌన్సిల్ సభ్యులందరం కూడా ఈ రాత్రి పోలీస్ స్టేషన్